నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, చికెన్ రేట్ ఆళ్ళగడ్డలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంచుమించు 60 రూపాయలు ఎక్కువగా ఉంటుంది అన్ని చోట్ల కంటే కూడా. అంటే ఆళ్ళగడ్డలో ఏం జరుగుతుంది? దాదాపుగా ఒక రకంగా చెప్పాలంటే నెలకు అక్షరాల 52,50,000 రూపాయలు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. ఈ విధంగా అంటే ఆవిడకి ఆల్రెడీ చికెన్ బిజినెస్లో అవి ఉన్నాయని తెలుసు. ఏం జరుగుతుంది? ఏమనుకోవాలి? కోల్డ్ ఫార్మ్లు ఉంటాయి, కోల్డ్ మా దగ్గర కొనాలి ఒకటి రూలు. రెండోది కోడి మీద 10 రూపాయలు కమిషను. ఈ చెత్తం ఉన్నప్పుడు మీరు అన్నట్టు 52 లక్షలు 52 కోట్లు కూడా సంపాదించవచ్చు. ఆలగడ్డ ఎందుకు చుట్టుపక్కల మొత్తం నంద్యాల జిల్లా అంతా చుట్టబెట్టుకోనండి అంతే. సార్ అది వాళ్ళ మీద ముష్టి వాళ్ళు కూడా వదలని దిక్కుమాల రాజకీయం చేస్తున్నారు అక్కడ. కర్నూలు చుట్టుపక్కల అందరినీ బిలేం చేయద్దు సార్, ఓన్లీ ఆలగడ్డ బిలం మళ్ళీ. ఓకే, దట్ ఈస్ రియల్లీ రిడిక్యులస్. చాలా అసలు అంటే ఏంటి, ఆల్రెడీ అధికారంలో ఉన్నాం మాకేం కాదనేటువంటిది ధీమానా? అధికారంలో ఉంటే ఏదైనా చేయొచ్చు అన్నది ఒక ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకుని తిరుగుతున్నారు వాళ్ళు. తిరగలేండి, అన్నాళ్ళు తిరుగుతారు. ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు తెలుసు. సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా ఉంది నవేడేస్. ఇవేం పట్టవా మనకి? ఎందుకు పట్టవు? ఇప్పుడు 5 ఏళ్ళ పాటు ఇంత రేటు పెట్టి కొనుక్కునే దగ్గర ఆలగడ్డలో ఈ నెక్స్ట్ ఎలక్షన్కి ఆ ఎమ్మెల్యే అవతల ఎమ్మెల్యే చికెన్ రేట్ 10 రూపాయలు తగ్గిస్తామంటే చాలు. తగ్గిస్తామేంటి? 60 రూపాయలు డైరెక్ట్ నేను తగ్గిస్తున్నానని చెప్పి అండ్ ఫోర్త్ ఇక్కడి నుంచి కాదు ఇక్కడి నుంచి కొంటానన్న స్లోగన్తో చాలా ఎలక్షన్ గెలిచివచ్చు అక్కడ. అంటే ఆళ్ళగడ్డలో గెలవాలంటే చికెన్ చాలా ప్రభావితం చేస్తుంది. ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. చికెన్ ముష్టి వాళ్ళు చాలా ప్రభావితం చేస్తారు సార్. మామూలుగా పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ ఈసారి నాకు తెలిసి ముష్టి వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుంది అంటే అలా చూడండి, అలా అలీగఢ్ సినిమా ఉంటుంది, బ్రహ్మానందగఢ్ సినిమా చూపించినట్టు ఉంటుంది సార్. కాదు సార్, జనరల్గా పెద్ద పెద్ద ప్రాజెక్టులని లేకపోతే భారీ స్థాయిలో జరిగేటువంటి కార్యకలాపాలకి కొంతవరకు కూడా వాళ్ళు వద్దన్నా కూడా ఎమ్మెల్యేలకి ఇంటికి అక్కడ ఆలగడ్డలో మీకు ఏంటంటే ఒకటే విషయం చెప్తా సార్. ఆల్మోస్ట్ ఇలాంటి చిన్న విషయాలు కదా. అక్కడ ఏంటంటే నాని చిన్నపిల్లడు బ్రహ్మాండంగా చేశాడు ఎమ్మెల్యే. మీకు తెలుసో తెలియదు, తెలుగు కాలువ స్థలాల ఆక్యుపేషన్ దగ్గర కూడా రీటైనింగ్ వాళ్ళు కట్టాడు. మినిస్టర్గా చేశారు ఆయన. లేదు, నాని అంటారు, ద్వేంద్ర ఏదో ఆయన పేరు. ఆయన ఆలగడ్డ ముందు ఎమ్మెల్యే. నెక్స్ట్ మీకు చెప్తే నమ్మరు, అహోబిలంక ఫార్ములా ట్రాక్ 1 రోడ్ వేసినట్టు వేసాడు ఆలగడ్డ నుంచి. సో అభివృద్ధి అన్న దగ్గర అన్నీ చేసేసి కూర్చుంటారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు కాలనీలు కూడా ఆల్మోస్ట్ 3/4 సక్సెస్ఫుల్ నెరేషన్స్ ఉన్నాయి అక్కడ. ఓకే. సో ఇవన్నీ కనబడుతున్నప్పుడు ఏమవుతుంది, మా నాన్నగారు కళ 10,000 ఇల్లు ఇస్తామన్నప్పుడు మీరు కర్నూలు ఇలాగ తిరగగానే ఆడ కట్టుంటాయి పుతులీలు. ఇప్పటికి కూడా దిక్కుదేవన లేదు. జగన్మోహన్ రెడ్డి ఆయనలో నాని ఎమ్మెల్యేగా ఆళ్ళగడ్డలో ఎన్ని ఇల్లు ఇచ్చారో అది ఎవరి కళ? భూమాకలి ప్రియ నాన్నగారి కళ. చనిపోయినప్పుడు ఆవిడ ఇచ్చిన ప్రమాణం. ఓకే. అవి సహకరించినప్పుడు ఏమైంది? 5 సంవత్సరాల వ్యాక్యూమ్లో మళ్ళీ ఈరోజు 124 ఫ్లోర్లో ఇవి కొట్టుకొచ్చింది. కాదు సార్, బిజినెస్ అంటే సంపాదించుకుంటారు, సంపాదించడానికే బిజినెస్ చేస్తారు కొంతమంది. మరి ఈ నేపథ్యంలో అఖిలప్రియ గారిని అంటే ఎట్లా చూడొచ్చు ఈ చికెన్ దందా? ఏమిటిది అసలు? అంటే చీప్గా ఉండదా? శోభా నాగిరెడ్డి గారి మరణంతో ఆ కుటుంబం ఒక దిక్సూచి లేని నావలాగే ఉందండి. అంతే. అందులో నాగిరెడ్డి గారి మరణానంతరం ఈ చిన్నపిల్లలకి తెలియని రాజకీయం, వాళ్ళ కుటుంబాలు కూడా చూసుకోండి. వాళ్ళు పాపం చిన్నపిల్లలు తెలియకుండా చేస్తున్న రాజకీయాలకి ఆవేశాలకు తోడవుతూ ఆ బాబు అయితే చదువే డిస్కంటిన్యూ చేసేసాడు పిల్లడు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎలా ఉంటాయంటే వాళ్ళకి ఆవేశంతో చేసే రాజకీయాల్లో శాశ్వత ప్రయోజనాలు ఉండవు. మరి ఎవరైనా ఒక టర్ము అధికారం వచ్చి వర్క్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ చాలా వెసులుబాటు ఉంటుంది సార్. నెక్స్ట్ టైం అక్కడ ఆలగడ్డలో ఉండక హైదరాబాద్లో ఉంటే సరిపోతుందని ధైర్యంతో ఉంటారు వాళ్ళు. అంతే. ఇక నెక్స్ట్ టైం వచ్చినా రాకపోయినా పర్వాలేదు, మనకు సంబంధం లేదు. పార్టీ కార్యకలాపాలకు సంబంధించి కూడా మనం ఏం పట్టించుకోం. ఓకే. అందుకే కదా నిన్న ఆవిడ మాట్లాడిన పైనుంచి కూడా ఏమైనా అధిష్టానం నుంచి కూడా ఒక వస్తాయి, ఎప్పటికప్పుడు స్టిక్కర్లు వస్తాయి ఉంటాయి కదా. నిన్న మినీ మహానాడులో ఆవిడ మాట్లాడిన మాటలు కూడా ఇట్స్ రియల్లీ డ్యామేజింగ్ టు ద పార్టీ. నేను చెప్తున్నాను, షీ స్టార్టెడ్ విత్ వైఎస్ఆర్సీపీ యాజ్ ఎమ్మెల్యే, గెలిచి మళ్ళీ తెలుగుదేశంకి వచ్చి తెలుగుదేశం నుంచి మళ్ళీ మినిస్టర్ అయ్యి తర్వాత ఇవాళ మళ్ళీ తెలుగుదేశం. అంటే ఈ ఉమానాగిరెడ్డి గారు తెలుగుదేశం వదిలేసిన కాడ ముందు కాడి నుంచి ఉన్న రామారావు గారి దగ్గర నుంచి ఉన్నదా ఆలగడ్డలో ఉన్న తెలుగుదేశం క్యాడర్. మరి వాళ్ళకి పార్టీ ఐడెంటిటీ ఏం లేకుండా ఇవాళ ఈవిడ చెప్తేనే శంకలో పోతుంది కానీ తీర్థం అన్నట్టుగా మాట్లాడుతుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది సార్? నాట్ ఓన్లీ దిస్ ఇష్యూ, జనరల్గా ఇలాంటివి జరుగుతున్నప్పుడు స్థానికంగా ఉండేటువంటి కార్యకర్తలు నేతలు చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఖచ్చితంగా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? పరిస్థితి నేను చెప్తున్నాను, ప్రతిదీ కూడా అధిష్టానానికి విన్నవించలేరు. ఈవెన్ ఇఫ్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు.
సో వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి? కార్యకర్తలు ఎలాంటి ఎదుర్కోవాల్సి వస్తుంది? నేను అంటుందంటే అలా పరమానంద శిష్యుల కథలలాగా నువ్వు కూర్చుని కొమ్మ నువ్వే నరుక్కుంటే నువ్వు మీరు అన్నట్టు అధిష్టానం చెప్పలేకపోవచ్చు, కానీ ఆవిడ ఇచ్చిన డెలిబరేషన్ మినిమానాల్లో ఉన్నది హైలైట్ అందరికీ హైలైట్ అవుతుంది కదా. అవుతుంది, ఖచ్చితంగా వైరల్ అవుతుంది. అవును, వీళ్ళు ముగ్గురు పేర్లు పేలాపల్లి ఎలా ఉన్నాయి. అవును. సో దీన్ని బట్టి ఖచ్చితంగా అధిష్టానం దృష్టిలో ఉన్నాయి. అధిష్టానం ఒక తీవ్ర నిర్ణయమే తీసుకుంటుంది. డెఫినెట్లీ. ఇక్కడ హైదరాబాద్లో ముసలోని మరతెట్టేసి తీసుకెళ్ళిపోయినట్టు 18 నిమిషాల్లో మా పోలీసులు చేసి వదిలినట్టే ఉంటుంది లెక్క. అంటే ఇంక ఇలాంటి వాటి మీద ఏం ఆలోచించరా వీళ్ళు? మనం ముందు ఆలోచించట్లే, ఆవేశం అనర్థదాయకం, తర్వాత అతి దగ్గరలో తెలుస్తుంది. దీని తీవ్రత ఎక్కడికో లీడ్ అవుతుంది సార్, అంత ఈజీ కాదు ఇవాళ. అవునండి, ఖచ్చితంగా. ఇవన్నీ ఏంటంటే వెనకాతలు 4 రాళ్ళు వేసుకుంటారా అంటే ఆ రాయలతో బుర్ర బొక్క పెట్టుకుంటుంటే ఎవడేటి చేస్తుంది. రాళ్ళు వెనక్కి వేసుకునే ప్రాసెస్లో మన బుర్రక తగిలింది అనుకోండి, అది నోట్ల కట్టే అవ్వచ్చు, తగిలి మన మొహంకే తగిలి కింద పడినప్పుడు ఒక చేతావని అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.